నమస్కారం, నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. అండ్ ఇవాళ మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఫ్యాషన్. ఫ్యాషన్ అనేది నిజంగానే చాలా వాస్ట్ టాపిక్. నేను కొంచెం షార్ట్ చేసి చెప్తా. అండ్ పాడ్కాస్ట్ చాలా రోజులు అనేది చేసి, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. ఫ్యాషన్ అంటే ఏంటి? ట్రెండ్లో ఉన్న బట్టలు వేయడమా, లేకపోతే బ్రాండెడ్ బట్టలు వేయడమా, ఏంటిది? ఫ్యాషనబుల్ లేదా స్టైలిష్ అంటే లైక్ ట్రెండ్లో ఉన్న బట్టలు వేయడమో లేకపోతే కాస్ట్లీ బట్టలు వేయడమో కాదండి. స్టైలిష్గా కనిపించడం అంటే మనం వేసిన అవుట్ఫిట్ మనకు మనం కాన్ఫిడెన్స్ కనిపించాలి. అండ్ అవతల వాళ్ళకి కూడా నచ్చాలన్నమాట. అరే, హీఈస్ లుకింగ్ సో స్టైలిష్, లేకపోతే ద గర్ల్ ఈజ్ లుకింగ్ సో స్టైలిష్ అనాలి. సో అప్పుడు మనం స్టైలిష్గా కనిపిస్తాం అన్నమాట. అండ్ ఫ్యాషన్లో చాలా రకాలైన స్టైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వేర్ స్టైల్ అనేది ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ కంఫర్టబుల్ స్టైల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ టీ షర్ట్ అండ్ నార్మల్ జీన్స్ విత్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ షూస్. అండ్ ఫార్మల్ స్టైల్ అంటే ఆఫీసెస్కి లేకపోతే పెద్ద పెద్ద పార్టీస్కి, అంటే స్టార్ హోటల్ పార్టీస్కి మనం సూట్స్ వేస్తాం అండ్ ఫార్మల్ షర్ట్స్ వేస్తాం, ఫార్మల్ ప్యాంట్స్ వేస్తాం. అండ్ ఏదైనా ఫార్మల్ అకేషన్ ఉన్నప్పుడు ఈ ఫార్మల్ అవుట్ఫిట్స్ అనేవి వేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ అవుట్ఫిట్స్ అనేవి ఎర్లీ 2000s ఆర్ 90s 80s ఆ టైంలో ఉన్న అవుట్ఫిట్ని మనం ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఆ అవుట్ఫిట్ వేస్తే దాన్ని వింటేజ్ అవుట్ఫిట్ అంటారు అనమాట. అండ్ ఫ్యాషన్లో ఒక వర్డ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫ్యాషన్ టర్మ్స్లో ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ వచ్చేసి మోనోక్రోమ్ అనేది సేమ్ కలర్ ప్యాలెట్ అవుట్ఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ బ్లూ జీన్స్, డార్క్ బ్లూ జీన్స్, కింద ఎనీ స్నీకర్స్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్, ఎనీథింగ్. కింద ఫుట్వేర్ అనేది ఒకటి చేంజ్ అవుతుంది, మిగతా షర్ట్ ప్యాంట్ అనేది సేమ్ అవుట్ఫిట్. ఈ మోనోక్రోమ్ అవుట్ఫిట్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే డార్క్ ఉంటుంది. అండ్ పైన డార్క్ వేసినా కింద డార్క్ వేస్తారు, లేకపోతే పైన లైట్ వేసి కింద డార్క్ వేస్తారు, లేకపోతే పైన డార్క్ వేసి కింద లైట్ వేస్తారు, కానీ కలర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో దీన్ని మోనోక్రోమ్ అవుట్ఫిట్ అంటారు. క్యాప్సూల్ వార్డ్రోబ్ అనేది ఒక బేసిక్. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 4 షర్ట్స్ ఉన్నాయి. ఆ 4 షర్ట్స్లో 2 టీ షర్ట్లు, 2 షర్ట్స్. మీ దగ్గర ఒక 6-7 ప్యాంట్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ కలర్స్వి. అవి మీరు ఏ షర్ట్ ఏ ప్యాంట్ కిందకి వేసిన సూట్ అయిందనుకో, సో అదొక చిన్న వార్డ్రోబ్. సో దాన్ని క్యాప్సూల్ వార్డ్రోబ్ అంటారు అనమాట. అండ్ ఈ 2022లో మన టాలీవుడ్ మూవీస్ నుంచి కొన్ని అవుట్ఫిట్స్ నాకు స్టైలిష్గా అనిపించినాయి. సో మీకు ఏ అవుట్ఫిట్ స్టైలిష్గా అనిపించిందో నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన టిల్లు అనేసిన బ్లూ కుర్తా. అండ్ డీజే టిల్లు నుంచి ఆ అవుట్ఫిట్ నాకు స్టైలిష్గా అనిపించింది. అండ్ రాధేశంలో ప్రభాస్ అన్న ఆల్మోస్ట్ సినిమా మొత్తం చాలా స్టైలిష్గా క్లాస్గా కనిపించారు ప్రభాస్ అన్న. అండ్ RRRలో నాటు సాంగ్లో రామ్ చరణ్ అన్న ఇంకా తారక్ అన్న ఆ డ్రెస్లో చాలా స్టైలిష్గా చాలా క్లాస్గా కనిపించారు. అండ్ సర్కార్ వారి పాటలో కళావతి సాంగ్ స్టార్ట్ కాకముందు హుడీ వేస్తారు కదా, ఆ హుడీలో చాలా స్టైలిష్గా కనిపించారు మహేష్ అన్న. అండ్ ఇవి నాకు చాలా స్టైలిష్గా అనిపించాయి మన 2022 టాలీవుడ్ మూవీస్ నుంచి. అండ్ ఈ 2022లో ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటంటే, ఫస్ట్ స్ట్రీట్ స్టైల్.
స్ట్రీట్ స్టైల్ అనేది చాలా పాపులర్ అయింది. అండ్ చాలామంది ఈ స్ట్రీట్ స్టైల్ని కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వేశారు ఈ స్ట్రీట్ స్టైల్. అండ్ బ్యాక్ ప్రింట్ గ్రాఫిక్ టీస్ అంటే ఒక నార్మల్ బేసిక్ టీషర్ట్ వెనకాల ఒక ప్రింట్ వస్తుంది. సో దాన్ని బ్యాక్ ప్రింట్ గ్రాఫిక్ టీస్ అంటారనమాట. అవి కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన కాలేజ్కి వెళ్ళేటోళ్ళు అండ్ స్టూడెంట్స్, మన లాంటి స్టూడెంట్స్కి చాలా పాపులర్ అవుట్ఫిట్ ఇది, బ్యాక్ ప్రింట్ గ్రాఫిక్ టీస్ అనేది. అండ్ టర్టిల్ నెక్ కాలర్స్ అనేవి స్వెట్ షర్ట్స్లో ఆ కాలర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని టర్టిల్ నెక్ కాలర్స్ అంటారనమాట. ఓవర్ సైజ్డ్ స్వెట్ షర్ట్స్ ఆర్ ఓవర్ సైజ్ టీషర్ట్స్. ఓవర్ సైజ్డ్ వేయడం వల్ల మనం ఆ లూజ్ అవుట్ఫిట్ వల్ల చాలా కంఫర్టబుల్గా, చాలా కూల్గా కనిపిస్తాం మనం. అండ్ that's it. And before ending this podcast, I want to say a few things. Number one is I'm sorry for being late. నేను 2 months బ్రేక్ వచ్చింది. బ్రేక్ ఎందుకు తీసుకున్నా అంటే నెక్స్ట్ ఏం చేయాలో అనేది అర్థం కాక ఒక కన్ఫ్యూజన్లో బ్రేక్ తీసుకున్నా, అంతకుమించి ఏం లేదు. అండ్ ఐ ప్రామిస్ వన్ థింగ్, 2023లో ఎవ్రీ మంత్ ఒక పాడ్కాస్ట్ వస్తుంది. అండ్ మంత్కి 10 పాడ్కాస్ట్లు వస్తాయి, 5 పాడ్కాస్ట్లు వస్తాయి అనే ఫేక్ ప్రామిసెస్ నేను చేయ. ఎందుకంటే నేను నా లిజనర్స్తోనే జెన్యున్గా ఉండాలనుకుంటాను నేను. సో మంత్కి ఒక పాడ్కాస్ట్ వచ్చినా సరే ఆ పాడ్కాస్ట్ మీకు నచ్చేటట్టు చూసుకుంటా. అండ్ ఆ పాడ్కాస్ట్ కొత్తది అయ్యేటట్టు చూస్తా. అండ్ 2023లో వస్తే ఒక స్టోరీ టెల్లింగ్ పాడ్కాస్ట్ వస్తుంది, అండ్ ఈ 2023లో ర్యాండింగ్ పాడ్కాస్ట్ అయితే ఒక్కటైతే పక్కా ఉంది. సో నేనేం ఫేక్ ప్రామిసెస్ చేయను. మంత్కి ఒక్కటి వచ్చినా సరే కానీ మీకు నచ్చేటట్టు చూసుకుంటా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి _reddy_reddy_. అక్కడ మీరు ఏమన్నా నాకు సజెషన్స్ చేయాలన్నా, లేకపోతే నాకు ఏమైనా కాంప్లిమెంట్స్ చేయాలన్నా ఉంటే అక్కడ మీరు డిఎం చేసి చెప్పండి. అండ్ ఫీల్ ఫ్రీ టు డిఎం. అండ్ విత్ ద ఎండ్ ఆఫ్ ద నోట్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ బయటికి వెళ్తే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బీ సేఫ్. Signing off. This is Satvik, TTS, Tea Time Stories. Thank you. Have a great day. Have a great year.